మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. 40 సంవత్సరముల పాటు విగ్రహారాధనలో ఉన్నప్పటికీ రక్షించబడి సువార్త సేవలో కొనసాగుతున్న సహోదరులు వల్లభ జీవరత్నం గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన అంశము ఈ లోకములో మనము దేనిని సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. ఇది అంశం అండి. ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముల దేవా, మహాగణుడ మహోన్నతుడా, ఈ లేఖన భాగాన్ని మాకు వివరించండి. నీ దాసుని బట్టి వాడు కనుక ఈ దాసుని సులుచాటు మరుగుపరిచి ప్రభా నీ దాసుని నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. నీ రక్త ప్రోక్షణ తీసుకుని రండి నాయన. నీ దాసుని కేవలం బూరగా వాడుకొని నీ దాసుని నుంచి మీరు మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడిని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆదిలో దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆదాముకు తోడుగా అతని ప్రకటముకలో నుంచి స్త్రీని తయారు చేసి ఒక కుటుంబాన్ని కట్టినట్టుగా చూస్తాం. ఈ కుటుంబాలు విస్తరిస్తూ వచ్చాయి. 10 అధ్యాయాల వరకు నడిచాక 11వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ మొదటి వచనం మాట్లాడుతుంది, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండును అని చెప్పి అంటుంది. 11:4 మాట్లాడుతుంది, మనము భూమి మీద అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ ఎత్తైనటువంటి ఒక శిఖరమును కట్టుకుందాము రండని ఒకరితో ఒకరు చెప్పుకోవటం చూసాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు చక్కటి వాగ్దానం చేశాడు, చక్కగా ఆశీస్సులు ఇచ్చాడు. ఆది దంపతులను ఆదాము అవ్వలకి ఇచ్చిన మొదటి వాగ్దానం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మాట్లాడుతుంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్పాడు. 5-fold బ్లెస్సింగ్. ఫలించడం అంటే పిల్లల్ని కంటాం, అభివృద్ధి పొంది అంటే అన్ని విషయాల్లో అభివృద్ధి పొందమనండి. అభివృద్ధి పొంది మూడవది విస్తరించంటే ఇతర ప్రాంతాలకి చెదిరిపోండి, విస్తరించి భూమిని 4వది నిండించి 5వది దానిని లోపరుచుకునండి. మీరు దీన్ని అనుభవించండి, ఆధిపత్యం మీదే ఈ యొక్క భూమి అయినటువంటి ఈ సామ్రాజ్యం మీరు పరిపాలించండి రాజు రాణిలాగా అని చెప్పేసి మొదటి దీవెనిస్తే ఆదామవులు అయితే 3వ అధ్యాయంలోనే పడిపోవటం చూశాం. ఏమైనప్పటికీ ఆ యొక్క ప్రజలు విస్తరిస్తూ వచ్చారు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనే మాట కనపడుతుంది 3వ అంశముగా. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మాట్లాడుతుంది. అయితే 11వ అధ్యాయం వచ్చినప్పటికీ సొంత ఆలోచన వచ్చింది. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు సాతాను. ఇప్పుడు దేవుడిని ఏమి చేయలేక పడిపోయినటువంటి ఆ దూతలు ఏం చేస్తున్నారంటే మానవ జాతిని ఎలా పడగొట్టాలి, పరలోక రాజ్యానికి పోకుండా వీరిని ఎలా ఆటంకపరచాలి, తనుండే స్థానానికి ఎలా వీళ్ళని లాక్కుపోవాలన్నటువంటి దురుద్దేశంతో సాతాను పనిచేస్తూ ఉంటాడండి. కాబట్టి వీళ్ళకి ఏం పుట్టించే ఆలోచన ఏంటంటే మా సొంత శక్తి మీద ఆధారపడదాం, మనం సొంతంగా ఆలోచించేద్దాం, మనకు శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ 2 పాయింట్స్ పెట్టాడు. 11:4 మాట్లాడుతుంది, భూమి అంతటా చెదిరిపోకుండా అంటాడు. ప్రభువుల వారు మీరు విస్తరించండి అని చెప్పినప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి భావంతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప పట్టణం కట్టుకుంటారట, ఇంకా రెండవదిగా ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురము అని చెప్పి అంటాడు. నిజంగా ఈనాడు కూడా మనం గమనించినట్టయితే హైదరాబాద్ పట్టణం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చూస్తే ఇక్కడ భాగ్యనగరం అంటారు. ఈ పట్టణంలో ఒక శిఖరం కలిగినటువంటి ఒక కట్టడం ఉంది, అది చార్మినార్. ఇలాగే అలా రకరకాలుగా మీరు అమెరికా చూసినట్టయితే న్యూయార్క్లో అక్కడ ట్విన్ టవర్స్ 110 అంతస్తుల చాలా ఎత్తైనటువంటి భవంతి మనం కనపడుతుంది. ఈ యొక్క విషయాన్ని ఆలోచిస్తుంటుంటే ఇది ఆదికాండం నుంచి వచ్చినటువంటి తలంపే అని అనిపిస్తూ ఉంది. ఈ విషయం ఎప్పుడైతే జరిగిందో దేవుడు కోపం వచ్చి దిగి వచ్చి ఆయన వీరి భాషను తారుమారు చేసి ఈ యొక్క పట్టణాన్ని శిఖరాన్ని కట్టకుండా ఆపేసినట్టుగా లేఖనాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక పట్టణమును ఆకాశపు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని చెప్పుకొనగా అన్నాడు. కాబట్టి దేవుణ్ణి విడిచి సొంత ఆలోచన చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం ఈ లోకంలో దేవుని చిత్తము కాదని చెప్పేసి మనం ఇక్కడ గమనిస్తున్నాం.
ఎందుకంటే ఆ పట్టణం కట్టకుండా దేవుడు ఆపేశాడు. అక్కడితో వాళ్ళంతా చెదిరిపోయి భాషలో మరి పుట్టించాడు కనుక వాళ్ళంతా దూరం అయిపోయారు. మొదటగా పేరు సంపాదించుకోవటం అనేటువంటి విషయం గిట్టదు కాబట్టి వాళ్ళని చెదరగొట్టిన మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా యాకోబు పత్రికలో మనం చూస్తాం 4వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. అక్కడ రాసిన లేఖన భాగం ఏంటంటే లాభము సంపాదించుకునుట. మొదట పేరు సంపాదించుకున్నట్టు అనే మాట చూసాం. రెండవది లాభము సంపాదించుకున్నట. నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రెండని చెప్పుకున్న వారలారా, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా అని చెప్పి అంటాడు. నిజమేనండి. ఇటువంటి జీవితంలో కలిగినటువంటి మనం ఏం చేయాలని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈనాడు ఫారెన్ వెళ్ళిపోతున్నారు, అన్ని రకరకాల దేశాలకు వెళ్ళిపోయి డబ్బు సంపాదించుకుని చెప్పి తపత్రయపడుతున్నారు. ఐటీ కంపెనీలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళని వెళ్ళొద్దని లేఖనాలు సెలవు ఇవ్వట్లేదండి, వీళ్ళని వెళ్ళమనే అంటుంది. కానీ అక్కడ ఒక మాట అంటాడు, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను అన్నారు. ఈ యొక్క ప్రభు చిత్తాన్ని కనిపెట్టకుండా, బైబిల్ చదవకుండా, వాక్యం ఏం చెప్తుందో ఆలోచన చేయకుండా సొంత బుద్ధితో కనుక ముందుకెళ్ళినట్టయితే నష్టాలు వస్తాయని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి లాభం సంపాదించుకోవటం దేవుని యొక్క చిత్తము కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుని మనం. కొందరు అంటారు, పుట్టగానే మా అమ్మాయిని డాక్టర్ని చేస్తాను, లేకపోతే నేను ప్రొఫెసర్ని చేస్తాను, లేకపోతే ఒక ఇంజనీర్ని చేస్తానని చెప్పేసి అంటూ ఉంటారు. అది సరికాదు ప్రేమ దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా మన బిడ్డల పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన, ఒక పథకము, ఒక ప్లాన్ అంటూ ఉంటుందండి. ఎందుకంటే 29వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 11వ వచనం మాట్లాడుతుంది, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అంటాడు. అయితే ఐ ఎలోన్ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అంటాడు 29:11 ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా అంటుంది. నాకు ఒక్కడికే తెలుసా ఈ ప్లాన్ ఏంటో, ఈ పథకం ఏంటో అని చెప్పి అంటాడు. మరి ప్రభా మరి మాకేంటి, ఏమి ఇస్తావని చెప్పానంటే, రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైన కావు. మరి మేమేం చేయమంటాం మీరు అడిగినట్టయితే, ఇర్మీయా గ్రంథం 29:12 మాట్లాడుతుంది, మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురని నేను మీ మనవని ఆలకింతునని చెప్పి రాస్తాడు. ఎంత మంచి దేవుడు అండి. ఈ లేఖన భాగాన్ని మనం చదివినట్టయితే సొంత బుద్ధి ఆలోచన మనం చేయకుండా ముందుకెళ్తాం. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, సాతాను పుట్టించాడు వీళ్ళకి ఆలోచన. దేవుని ధిక్కరించి ఆకాశం నుండి శిఖరం గల గొప్ప గోపురం కట్టుకుంటారట అనేటువంటి తలంపు దేవునికి వ్యతిరేకంగా, కాబట్టి అది ఇక్కడ ఆపేయటం జరిగింది. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఈ ఆలోచన చేసిన అది వరిదలదండి. యెహోవాను విడిచి వేరొకని హత్తుకుని వానికి శ్రమలు విస్తరించి చెప్పి లేఖనం సెలవిస్తుంది. రెండో విషయం చూసాం. మూడో విషయం చూసినట్టయితే ధనవంతులగుటకు ప్రయాసపడుట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతుందండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు అని రాస్తాడు. ఎంత చక్కగా వివరిస్తున్నాడు తిమోతికి రాస్తూ పౌలు గారు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును అని అంటాడు. 10వ వచనం ఇంకా బాగుంటుందండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటాడు. ది లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటాడు. ఎంత చక్కటి మాట. ఈనాడు డబ్బు కోసం పరుగులు పెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, అక్రమాలు చేస్తున్నారు, లంచగొండితనం పెరిగిపోతూ వచ్చింది. ప్రపంచమంతటా లంచగొండితనం టీవీలో పేపర్లో చూస్తున్నాం. డబ్బు ఎంత పని చేస్తుందో. విశ్వాసులు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, సేవకులు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి లేఖనాలు మనకి బోధిస్తూ వస్తున్నాయి. ఇంకా ఏమంటున్నాడంటే, కొందరు దానిని ఆశించి, ఈ యొక్క డబ్బుని ప్రధానంగా ఆశించి దేవుని విడిచిపెట్టేసి తొలగిపోయి, ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చెప్పి రాశాడు. ఎంత భయంకరం అండి. ఈ లేఖనాన్ని బట్టి ఎంతోమంది విశ్వాసులు సహితము తొట్టిల్లి డబ్బుకి ఆశపడి రకరకాల మోసాలకి పాల్పడి చివరికి జైలు పాలయ్యి, ఉద్యోగస్తుల్లో కూడా లంచాలు తీసుకుని ఆశపడి జైలు పాలిన విషయాలు మనకి చూస్తున్నాం. ఇప్పటికే మన దేశంలో రాష్ట్రంలో ఎంతో లంచగొండితనం ఎక్కువైపోతూ వస్తుంది, మనం చూస్తున్నాం. మొదటి రోజుల్లో బాప్తిజం యోహాను వచ్చినప్పుడు
ఆయన ప్రకటిస్తున్నప్పుడు కొందరు అడిగారు, ఏం చేయమంటారయ్యా అంటే, సైనికులు అడిగారు, ఏం చేయమంటారంటే మీ జీతాలతో మీరు తృప్తి పొంది ఉండండి అని చెప్పన్నాడు. కలిగిన వాడు లేని వాడికి ఇమ్మని చెప్పాడు. ఈ లేఖనాలన్నీ మనం చూస్తూ వచ్చాం. ఏమైనప్పటికీ ధనాపేక్ష, మళ్ళీ ఒకసారి చెప్తాను, సమస్తమైన కీడులకు మూలము. ఆ ప్రాణం లేని కాగితాల కోసం ప్రాణాలను తీసేస్తున్నారు. కాబట్టి బైబిల్ మాత్రం చాలా సుస్పష్టంగా మాట్లాడుతుంది, దీని జోలికి పోకండి, ఉన్నదాంతో తృప్తిపడని చెప్పేసి లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. పక్కవాడిని చూసి అది ఇతరులను చూసి మనం గొప్పవాళ్ళు అయిపోవాలని మనం పురిని చూసి నక్క వాత పెట్టుకుంటే కాదు, కానీ క్రైస్తవులుగా మన కుటుంబాలు మనకిచ్చినటువంటి ఆదాయంతోనే మనం బ్రతకాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏ లోటు చేయడు, మన అవసరాన్ని ఆయన తెలుసని చెప్పేసి రాస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి చెప్పినటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనకి ఏ లోటు చేయడండి. ఆయన మీద ఆధారపడటం ముందు. అందుకని మనం లేఖనాలు సెలవుస్తున్నాయి, నీ సుబుద్ధిని ఆధారము చేసి కనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనమని చెప్పి లేఖనాలు సెలవుస్తున్నాయి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మాట్లాడుతుంది. తిమోతి అంటున్నాడు, దైవజనుటువంటి పౌలు గారు అంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఏంటంట చూడండి, చక్కగా మాట్లాడుతున్నాడు. దైవజనుడు అని అంటున్నాడు తిమోతిని, యవనస్తుని తిమోతిని పౌలు గారు మాట్లాడే విధానం, సంబోధించే విధానం అద్భుతం అండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వాటిని విడిచి పారిపోము అంటాడు. ఎంత భయంకరము! విడిచిపెట్టడం కాదు, విడిచి పారిపోమని చెప్పి అంటూ ఏమి సంపాదించుకోవాలంట? నీతిని, నెంబర్ 1 నీతిని, భక్తిని, 3 విశ్వాసము, 4 ప్రేమను, 5 ఓర్పును, 6 సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము అని చెప్పి అంటాడు. ఎంత మంచి మాట అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 17వ వచనం మాట్లాడుతుంది, ధనవంతులైన వారు వాళ్ళు ఎలా ఉండాలా, డబ్బున్నవాళ్ళు, వారి అధికారం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు ఎలా ఉండాలట అది కూడా చెప్పేశాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతుంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, డబ్బు ఉంది కదా, మేడలు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ ఉంది కదా, మాకు ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని 10 తరాల వరకు మాకు దిగులు అని చెప్పి అనుకున్నటువంటి ధనవంతులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఇది స్థిరంగా ఉండదండి. దీని పేరే కరెన్సీ, ద్రవ్యం. కరెన్సీ అంటే ఫ్లో అవుతుంది, ప్రవహించేదని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. కరెన్సీ అందుకే పేరు వచ్చింది. ఎక్కడ కూడా ఎవరి చేతిలో ఉండదు, ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఆయనే మీకు ఆధారం, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. ఇంకా తర్వాత చూసినట్టయితే 18th verse 1 తిమోతి 6:18 మాట్లాడుతుంది, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసి కొనుచు, మేలు చేయి వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. డబ్బున్న వాళ్ళతో మాట్లాడుతున్న లేఖనం ఏంటంటే, మీరు అహంకారంగా ఉండకండి, మీ ధనంలో ఇతరులకి పాలివ్వండి, పేదవాళ్ళకి, మీరు దిక్కులేని దరిద్రులకి మీరు సహాయం చేయండి అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ వచ్చాడు. ఇది అవాస్తవమైన అస్థిరమైన ధనం ఎందుకు మీరు మనసు పెడతారు? ఈ ధనం మీకు ఉపయోగపడదు 60-70 ఏళ్ల వరకే, కానీ ఆ తర్వాత మీకు ఉపయోగపడదు. కాబట్టి పరలోకం మీకు ధనం సంపాదించుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాడు. అంటే ఎలా సంపాదించుకుంటాం? ఇక్కడ చేసేటువంటి మంచి కార్యాల ద్వారా. అందుకే అంటున్నాడు, అస్థిరమైన ధనముందు నమ్మిక ఉంచక అని అంటూ రాబో కాలంలోకి మంచి పునాది వేసుకోమంటాడు. ఇంకేమన్నాడు తర్వాత? ఎటువంటి ధనం అంట? సత్క్రియలు అను ధనము అన్నాడు. లోకంలో చెప్పే ధనం కాదు, సత్క్రియలను ధనము సంపాదించుకోవటానికి మీరు తాపత్రయపడండి. మీ ధనంలో ఇతరులకి పాలివ్వండి, ప్రేమ చూపండి, దిక్కులేని వారిని, దరిద్రులని, దీనులను, విధవరాండ్రని మీరు చేర్చుకోండి, వారికి చేతన సహాయం చేయండి. ఈవెన్ దేవుని పరిచర్యకు కూడా సహాయం చేస్తూ ఉంటే మన పునాది పరలోకంలో వేసుకున్నట్టేనండి. ఈ లోకంలో, అశాశ్వతమైన ఈ లోకంలో మహా ఉంటే మనకి 70 ఏళ్ళు,
అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అని చెప్పి రాశాడు. మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల అది 80 సంవత్సరములను, ఆయనను వాటి వైభవము ఆయాసమే, అవి త్వరగా గతించులు, మేము ఎగిరిపోదామని చెప్పి రాస్తాడు లేఖనాలు. 90వ కీర్తన 10వ వచనం మాట్లాడుతుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నంతకాలమే కాబట్టి స్థిరమైనటువంటి పునాది కావాలి. అస్థిరమైనటువంటి ధనం మీద ఆశించకూడదు అని చెప్పి ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదని లేఖనం మనకి సెలవిస్తుంది. పేరు సంపాదించుకోవటానికి తాపత్రయపడొద్దని ప్రభు సెలవిచ్చాడు. లాభం సంపాదించుకోవటానికి ఆ దేశాలు తిరగొద్దు అని చెప్పేసి అన్నాడు. అది అయితే ఒకడు వెళ్ళదలుచుకుంటే దేవుని చిత్తం అయితే మనం బ్రతికుంటే అని చెప్పుకొచ్చాడు. మూడవదిగా ధనం సంపాదించుకోవటానికి తాపత్రయపడొద్దని చెప్పాడు. ఈ రీతిగా చెప్పుకుంటూ వచ్చి మరి దేన్ని సంపాదించుకోవాలనే విషయం వచ్చినప్పటికీ మనం వాస్తవమైన జీవం అని చెప్పి మనం తిమోతి పత్రికలో మనం చూస్తూ వచ్చాం. రాబో కాలంలో ఒక మంచి పునాది తీసుకొని చెప్తూ వచ్చాడు. అయితే ఏమి సంపాదించుకోవాలి అని అంటే మీకు హోషేయ గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 2-3వ వచనం మాట్లాడుతుంది. యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందాము రండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకున్నట్టుకు అనుదినము ఆయనను అనుసరించడము రండి. ఎలా వస్తుందండి జ్ఞానం? యేసు ప్రభుల వారిని అనుసరిస్తే జ్ఞానం వస్తుంది. యేసు ప్రభుల వారే జ్ఞానం అని చెప్పి లేఖనాలు సెలవిస్తుంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెరితనముగా ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. అందరికీ కదట యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వెరితనం కనపడుతున్నారు, క్రైస్తవులు లోకానికి వెరితనం కనపడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఏది కావాలని మీరు కోరుకుంటున్నారు? దైవ జ్ఞానం మనకు కావాలి అనే విషయం మనకు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు దేవుని శక్తి ప్లస్ దేవుని జ్ఞానము. ది పవర్ ఆఫ్ గాడ్ ప్లస్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే వాక్యం అంటే యేసు కాబట్టి, యేసు అంటే వాక్యము కాబట్టి, వాక్యం కనుక మన హృదయాల్లో నింపుకున్నట్టయితే మనకి ఏమొచ్చినట్టండి? దేవుని శక్తి మనకు వస్తుంది, దేవుని జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి వాక్యంతో హృదయాలు నింపుకోవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. అందుకని అంటున్నాడు 6:3 హోషేయలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందాము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయనను ఉదయించును అని చెప్పి అంటాడు. డెఫినెట్గా వస్తాడని చెప్పి రాసి పెట్టాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేశారు. ఇంకా 4వ అధ్యాయం హోషేయలో 6 మాట్లాడుతుంది, నా జనులు జ్ఞానం లేకయే నశించుతున్నారు అని చెప్పి అంటాడు. నిజమైనటువంటి జ్ఞానం లేక ఇంకా చాలామంది నశించిపోతూ మరణానికి పాత్రులై, నరకానికి పాత్రులై వాళ్ళు ఏమైపోతున్నారో అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది దేవుని జ్ఞానం అండి. దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3 మాట్లాడుతుంది, 3వ వచనం మాట్లాడుతుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని చెప్పి అంటాడు. యేసుప్రభువును ఆశ్రయిస్తే నీకు వచ్చేది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఉన్నాయట. గమనిద్దాం, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆయన ఆశ్రయించినట్టయితే సమస్తము ధారాళముగా దయచేసేటువంటి దేవుడు కనుక ఆయన మీద ఆశ ఉంచుకున్నాం, ఆయన మీద నమ్మిక ఉంచుకున్నాం, ఆయన బిడ్డలుగా మనం మారిపోదాం. ఇంకొక మాట, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతుంది, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమని చెప్పంటాడు. మళ్ళీ చెప్తాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటాడు. ఇంకో భక్తుడిని చూద్దాం. మరి ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు. ఫిలిప్పీ రాసే పత్రికలో ఆయన 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మాట్లాడతాడు. నేను హెబ్రీయుడను, నేను యూదుడును, నేను 8వ దినం సొంత పొందాను, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, నేను ప్రామాణ్యంలో నాకుంది, ధర్మశాస్త్రంలో ప్రవీణుణ్ణి, నాకు ఇక్కడ నిందా రహితుగా బ్రతికానని చెప్పి అంటూ ఎంతో ఆధిక్యతలు చెప్పుకుంటూ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, ఎంత చక్కని మాట్లాడండి. 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుతుంది. అని అంటాడు, అతి శ్రేష్టమైన నా ప్రభువైన, ఆయన చూడండి ఎంత ఫీల్ అవుతున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు, నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఎంత ధన్యకరమైన మాట అండి. మనం అనగలమై మాట మనం అనలేకపోతున్నాం, అంత స్థాయికి మనం ఎదగట్లేదు.
కానీ రోజు రోజుకి అనుదినము వాక్యము ధ్యానించటం వల్ల, అనుదినము ప్రార్థనల ద్వారా, దేవునికి సన్నిహితంగా జీవించడం ద్వారా యేసుక్రీస్తు యొక్క సారూప్యములను మనం ఎదగటానికి మార్గం అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాట ఎంతో గొప్ప ఆధారణ ఇచ్చిన మాట చూడండి. అక్కడ ఎందుకు వచ్చిన చదువుతున్నాం మళ్ళీ. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంటాడు. ఒట్టి శ్రేష్టం కాదండి, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అని చెప్పి అంటూ 9వ వచనంలో క్రీస్తుని సంపాదించుకొని అంటాడు. బా, ఎంత మధురమైన లేఖనం నుండి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతి వలన కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవడనై ఆయన యందు అగుపడు నిమిత్తము నేను ఈ జ్ఞానం కోసం తాపత్రయపడుతుందని చెప్పి పౌలు గారు రాసిపెట్టాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రపంచంలో రకరకాల జ్ఞానాలు ఉన్నాయి, రకరకాల తెలివితేటలు ఉన్నాయి. ఇవన్నీ అక్కర్లా, నాకు కావాల్సింది యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చని చెప్పి యోబు భక్తులు రాసిపెట్టాడు. 28వ అధ్యాయం యోబు 28వ అధ్యాయం 28వ వచనం మాట్లాడుతుంది. భయభక్తులే జ్ఞానం అని చెప్పేసి అనేక చోట్ల సామెతలు రాసి పెట్టుకుని వచ్చాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియ వివేచనకు ఆధారము అని చెప్పి రాసిపెట్టాడు. నిజంగా ఏం కావాలండి మనకి రోజున? దైవ జ్ఞానం కావాలండి, దైవ ప్రత్యక్షత కావాలి, యేసుక్రీస్తు వారు మనకు కావాలి. ఆయనే సమస్తము ఆయనలో ఉన్నాయి అంటాడు ఆయన ఒక చోట. ఇట్లుండగా ఏమందుము, రోమపత్రిక 8వ అధ్యాయం 31 మాట్లాడుతుంది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు. మరి 32వ వచనం మాట్లాడుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అని అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కావాల్సింది ఒకటేనండి. చివరికి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకోవాలని చెప్పేసి అంటాం. అక్కడ ఆపకుండా నేను క్రీస్తు నిమిత్తము సిలువ వేయబడినా అని చెప్పి అంటాడు మరో చోట. మరో చోట అంటాడు, ఇకను జీవించవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నానని చెప్పి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థాయికి మనం ఎదగలేదు కానండి. క్రమక్రమంగా వాక్య ధ్యానించినప్పుడు, ప్రార్థనలో మనం కొనసాగుతున్నప్పుడు, మన కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు, వ్యక్తిగత ప్రార్థనలో మనం పాల్గొంటున్నప్పుడు, సంఘ ప్రార్థనలో మనం కలిసి ముందుకు వస్తున్నప్పుడు, ఐక్యత కలిగి ప్రేమ కలిగి అన్యోన్య సహవాసం కలిగినప్పుడు మనం రక్షణను ఎదుగుతాం. ఒక రోజున అంటాడు, క్రీస్తు యొక్క సారూప్యము యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందని చెప్పి ఆ పౌరు భక్తులు ఏడుస్తూ మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖనాలను చూసాం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదట దాన్ని చెప్పింది, పేరు సంపాదించుకోవటం అనేది ముఖ్యం కాదని చెప్పి తేల్చేశాడు. ఈ లోకంలో పేరు అశాశ్వతం అండి. పరలోకంలో పేరు రాయబడాలంటే ఈ లోకం అశాశ్వతాన్ని గ్రహించాలా, విశ్వాస యాత్రలో యేసును కలిగి జీవించాలా. కాబట్టి పేరు ప్రఖ్యాతుల కోసం మీరు పాకులాడొద్దు, పరుగులాడొద్దు అని చెప్పేసి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవది, లాభం సంపాదించుకుని చెప్పేసి వ్యాపారంలో ముందుకెళ్దామని చెప్పేసి కాంట్రాక్ట్ పెట్టుకుని ఆ దేశానికి వెళ్దాం, ఉన్నదాన్ని అమ్ముకుని పోదామని చెప్పేసి రకరకాలంతా అనుకుంటున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. వెళ్ళొద్దని బైబిల్ చెప్పలేదు. కానీ ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాస్తాడు, కరెక్ట్ రాస్తాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు, అవరి వంటి వారే కారా అంటూ అని చక్కగా లేఖనాలు చెప్తున్నాడు. మనం ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి బతకాలుగా ముందు నెక్స్ట్ మూమెంట్ తర్వాత క్షణం ఏమవుతుందో చెప్పలేను. నా జీవితం మీ జీవితం బుద్భుత ప్రాయం, అది ఆవిరి వంటి చెప్పి అంటాడు. అందుకని అంటాడు, మనము ప్రభు చిత్తమైతే, ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్, దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలని చెప్పి అంటాడు. కాబట్టి పేరు ప్రఖ్యాత కోసం పాకులాడొద్దు, లాభాల కోసం ప్రక్కులాడొద్దు. మూడవది, ధనం కోసం పాకులాడొద్దు. అయ్యా, వాస్తవమైన జీవితం కోసం పాకులాడండి. యేసే మీకు సమస్తం అని చెప్పి ఆయన అన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఫిలిప్పీ 4:19 మాట్లాడుతుంది. అందుకని చివరిగా మనం కూడా యేసేని నమ్ముకుందాం, యేసును ఆహ్వానించండి. మీ జీవితంలో
కష్టాలు రావని చెప్పట్లేదు, కానీ లోకమును మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించునని చెప్పి యేసుప్రభువు వారు మనకు ఉన్నారు. కాబట్టి రాబో కాలం అనేది సమీపిస్తుంది కాబట్టి ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ప్రాణం పోకడు తెలియదు. కాబట్టి ఈ జీవితం ఉండగానే మన జీవితాన్ని దిద్దుకుందాం. క్రీస్తు రక్తంలో మీరు కడగబడితే, మీ పాపాలను ఒప్పుకుంటే ఆయన కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, తన బిడ్డగా చేర్చుకుంటాడు, ఆయన కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. ఆ రీతిగా ఒకవేళ చనిపోయినా కానీ మనం పరలోకానికి వెళతాం. రెండే దారులండి, ఒకటి పరలోకము, రెండవది పాతాళము. కానీ రోబోలాగా మనల్ని చేయని దేవుడు సొంత చిత్తమిచ్చి తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు తెలుసుకోమంటాడు, ఇది మేలు, ఇది కీడు, ఇది జీవము, ఇది మరణం పెట్టాను మీ ముందు, మీరే తేల్చుకుని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇది బలవంతంగా మార్చే దేవుడు కాదండి, బలవంతపు క్రైస్తవం లేదు, మత మార్పులు లేవండి. సొంతంగా చెప్తున్నాడు యేసుప్రభువు, సొంతంగా అలా ఆలోచించుకోండి, నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎందుకు రాడని చెప్పి ఖచ్చితంగా చెప్పినట్టు యేసుప్రభువు వారిని మీరు ఆహ్వానించండి. మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీరు ప్రభువుగా మారిపోతారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు అందరికీ దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల దేవ, లేఖనాల నుంచి మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవద్దు అని మొదటిగా చెప్పారు. రెండవది, అయ్యా, లాభం కోసం పరుగులాడొద్దని చెప్పి రెండో విషయంగా చెప్పారు. మూడవదిగా, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం అని చెప్పేసి అన్నారు అని అంటూ, వాస్తవమైన జీవితం నీలో అని చెప్పి స్పష్టంగా మా కన్నులకు వెలుగిచ్చారు. వాక్యము వెల్లడెగుడుతోనే వెలుగు కలను తెలుడిన వారికి తెలుగు కలిగి చెప్పి మాట్లాడి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నిన్ను కలిగే జీవితం కోసం పాకులాడుతున్నాడు ఆయన. దయ చూపండి. తల వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, మీ కరుణాస్తం చాచండి, ఒక్కొక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దర్శించి ముట్టండి. అయ్యా, వారి యొక్క బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఉన్నాయి. మీరు దర్శించి బిడ్డలకి ఆదరణ ఇవ్వండి. శాంతిని మీకు అనుగ్రహించి పెడుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి పెడుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదని చెప్తూ, కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు వెరవకుడిని చెప్పినటువంటి మహాదేవుడు ప్రభు. ఈ 3 విషయాలు మీరు చెప్పారు కనుక మీరు ఆకర్షించుకొని రక్షణ దయచేసి, నువ్వు నిజమైన దేవుడిని వివరించి వారిని మీ హక్కును చేర్చుకొని మీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోవటానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. అందుకే నాయన చివరగా రాసి పెట్టావు. అయ్యా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రంగా చేసిన మాట నెరవేర్చి బిడ్డను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పేరు దీవించి ఆశ్రయించి పంపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.